మీరు ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడు చూడు మీ ఇంటి నిండా జనాలు ఉంటారు. ఎందుకు? అటు కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు, బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, ఆఖరికి టీడీపీ వాళ్ళు వస్తారు. అసలు ఏముంది మీ ఇంట్లో? ఏమొస్తారు వాళ్ళు? చాలా మంది రకరకాల వ్యక్తులు మిమ్మల్ని ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. లాస్ట్ మినిట్లో సబితమ్మ ఏదో మాయ చేస్తుంది ప్రజల్ని అన్న టాక్ ఉందా? మాయ కాదు, సబితమ్మ కాదు. మహిళా మంత్రిగా మొట్టమొదటి హోంమంత్రిగా మీరు ఉన్నప్పటికీ కానీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఒక మనిషిగా సబితమ్మ అయిపోయిందా? ఇక్కడ సబితమ్మకు ప్రత్యేకమైనటువంటి మార్క్ కనబడిందా ఇక్కడెక్కడైనా బీఆర్ఎస్ పార్టీలో? దేశంలోనే, నేను అనుకుంటా ప్రపంచంలోనే ఉందో లేదు నాకు తెలియదు, దేశంలోనే మొదటిసారి ఒక లేడీకి అప్పచెప్పింది అనేది ఒక సెన్సేషనల్. ఆ రోజు నువ్వు కూడా అడిగావు, ఏం చేస్తుంది లేడీ హోమ్ మినిస్టర్? బట్ నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నా. మిమ్మల్ని ఇప్పటి వరకు అంత పెద్ద మాట ఎవరు అనలేదు ఎక్కడ కూడా. ఏ మొహం పెట్టుకొని వస్తారు? ఏ రకంగా చూడొచ్చు? ఎందుకు అంత కక్ష పెట్టుకున్నారు మీ పైన? నాకు అక్కడ హట్ అయింది ఏంటంటే ముంచిండ్రు అన్నాడు చూడమ్మా. అరే ముంచడం ఏంటి? ఏడుపు వచ్చేసింది మీకు అక్కడ. జనరల్గా ఏమంటామంటే భర్త చనిపోయిన వాళ్ళని అంటారు, ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు అడ్డు పక్కకు అంటారు. అది అక్కా తమ్ముళ్ళ పంచాయత, వ్యక్తిగత కక్షల, లేకపోతే అసెంబ్లీలో కావాలనే తప్పుదో పట్టించడానికి అట్లా మాట్లాడినారు? అమ్మ అక్క తమ్ముళ్ళ పంచాయతీ ఉంటే ఇంటికాడ చూసుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఓడిపోవడానికి కారణం ఏంటి? మేము చేసినవి చక్కగా చెప్పుకోలేకపోయినాం. ఎక్కడ చూసినా లైక్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నడి బొడ్డు మీదనే చాలా హత్యలు జరుగుతూ ఉన్నాయి. అండ్ అత్యాచారాలు, పోక్సో కేసులు ఎన్నో పెరిగిపోయినాయి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరగలేవు ఇవన్నీ? ఒక 3 మహిళల మీద దాడులు, 4 హత్యలు, ఒక 2 నేతన ఆత్మహత్యలు, ఒక 5 సైబర్ నేరాలు. ఒక్క కుక్క కార్డు జరిగితేనే గోల గోల చేస్తున్నారు మీరు. అప్పుడు ఇప్పుడు ఎందుకు అడుగుతలేరు? నేను అడుగుతున్నా కదా, నా వరకు నేనైతే అడుగుతున్నా. మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది మహిళలను కించపరిచినారు, గవర్నర్ని అవమానించినారు. పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ముడ్డి మీద అంతా అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడినారు. సో అప్పుడు మీరు ఎవరు కూడా ఒక చిన్న వాయిస్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయినారు? అప్పుడు మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ సీతాకన్ ఒక మాట అంటే, అంటే ఏమైనా చెప్పినప్పుడు సవరించుకోలేక కొన్ని లోపాలు ఏమన్నా వచ్చినాయి అని అనుకుంటున్నారా? అంటే నిజంగానే ఇప్పుడు మా అప్పుడు కూడా మీరు జరిగినాయి అని తీసుకొచ్చింటే ఇమీడియట్గా మేము దాన్ని సెట్ చేసుకోవాల్సింది. చెప్పినాం కదమ్మా, ఇప్పుడు నేనే ఉన్నా, సెట్ చేసుకో. నేను చెప్పి బీఆర్ఎస్ శత్రువు అయిపోయినా. ఒకవేళ నిజంగానే ఎవరేం చేసినా తప్పు చేసినా సెట్ చేసుకోవాల్సిందే. అమ్మ ఇందాక మీరే తీసుకొచ్చారు టాపిక్ మన ఊరు మనబడి అని చెప్పి. కానీ మన ఊరు మనబడి వల్ల ఎన్ని స్కూల్స్ డెవలప్ అయినాయి? మీ కాన్స్టెన్సీ సరూర్ నగర్లో కూడా రోడ్డుకెక్కి టాయిలెట్స్ ప్రాబ్లం వస్తుందని చెప్పి అమ్మాయిలు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ధర్నా చేయడం జరిగింది, ప్రొటెస్ట్ చేయడం జరిగింది. వీటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్తారు? మన ఊరు మనబడి అనేది ఒక్క సంవత్సరంలో అయ్యే పని కాదు. కానీ 6,000 స్కూళ్ళు మూతపడ్డాయమ్మా. గత ప్రభుత్వ హయాంలోనే మూతపడ్డాయి. ఎక్కడైనా ఏ రాష్ట్రానికైనా ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో 6,000 స్కూళ్ళు మూతపడడానికి కారణం ఏంటి? శ్రవణ్, నేను తప్పు అంటున్నా. తప్పు ప్రాపగండా చేశారు. మొన్న కూడా అసెంబ్లీలో అడిగాను, 6,000 స్కూళ్ళు మూతపడ్డాయి అనేది తప్పు. మీరు ఎలా చూస్తారు? అంటే ఈ ప్రభుత్వంలో అసలు విద్యాశాఖ మంత్రి కనపడట్లేదు. ఇన్ని పోర్ట్ఫోలియోస్లో కొద్దిగా వెనకబడిపోయిందా? ఈ రాష్ట్రంలో నేనే విద్యాశాఖ మంత్రిని అన్నాడు కాబట్టి, విద్యాశాఖ మంత్రి మీరే కాబట్టి 6,000 స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నా నేను. అంటే కేటీఆర్ కుమారుడికే తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ నచ్చలేదు, కేసీఆర్ గారు మనవడికే నచ్చలేదు. నేను చెప్తున్నా, మన ఊరు మనబడి టోటల్ 100% తీసుకుంటామని చెప్పలే. మొన్న కొడంగల్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే రోడ్డు మీద కూర్చొని పురుగులన్నం వస్తుందని, పురుగులు వస్తున్నాయి అని చెప్పి, బొద్దింకలు వస్తున్నాయని స్కూల్స్ అట్లాగే ఉన్నాయి. ఓవరాల్గా తీసుకున్నాం. కేసీఆర్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో విద్యకి ఏం చేయలేదు, విధ్వంసం చేశారు.
ప్రభుత్వం మీరు కరెక్ట్గా మాట్లాడారు, పాయింట్కి వచ్చిండ్రు. సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా లేదు, కేసీఆర్ చేసినా ఎవరు చేయలేదు. కానీ ఎమ్మెల్యేలు దాంట్లో అవకతవకలు చేసిన వాళ్ళు ఓడిపోయినారు, కానీ కేసీఆర్ కంట్రోల్లో పెట్టలే. అక్కడక్కడ ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారని వార్న్ కూడా చేశారు కేసీఆర్ గారు. పైకి ఏదో అట్లా చెప్తారు అనుకున్నాం మేము కూడా. ఇక్కడనే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. పంచలేదు కదమ్మా, కట్టేం లాభం లేదు. అంటే మీకు అనిపించిందా అప్పుడే టీఎస్పీఎస్సీ ఆ చైర్మన్ ని సస్పెండ్ చేసి ఉంటే ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని? కేసీఆర్ గారు ఏమంటారంటే మంచి ఆఫీసర్ ఇచ్చినారు మాట్లాడుతారు. ఎక్కడ ఇచ్చినారు? ఇస్తే పేపర్ లీకేజ్ ఎందుకు జరిగింది? నిరుద్యోగులందరూ ఎందుకు గొడవ చేసినారు? ఎందుకు కొట్లాట చేసినారు? ఇన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు నేను అందుకే చెప్తాను. కేసీఆర్ గారు ఎందుకు, అంటే ప్రజలంటే కేసీఆర్ గారికి ఇష్టం ఉండదా? ఎందుకు ప్రజల మధ్యలో ఒక నాయకుడు రాడు? అంత మంచి లీడర్ ఎందుకు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోతాడు?